Good evening to all. My name is Fayaz. I am a life skill counselor and trainer. Today's the topic is the stage fear. అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మనందరికీ లైఫ్ లో సక్సెస్ కావాలి అని చాలా మందికి ఉంటది. అంటే మేము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలని కొంతమంది, మేము జీరో నుంచి టాప్ పొజిషన్ పోవాలని ఇంకా కొంతమంది, చాలా మందికి మనందరికీ కొన్ని డిజైర్స్ ఉంటాయి. ఆ యొక్క లక్ష్యాలను నెరవేరాలనే ఒక తపన ఉంటది అన్నట్టు. సో దానికి అల్టిమేట్ గా ఏం చేస్తాం మనం? సో ఇప్పుడు లైఫ్ లో స్టెప్ బై స్టెప్ పైకి రావడమో, కష్టపడడమో, లేకుంటే ఇంటర్నల్లీ స్ట్రాంగ్ అవ్వడమో, ఫిజికల్ గా స్ట్రాంగ్ అవ్వడమో, ఒక స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తా ఉంటాం. సో ఈ పార్ట్ లో మెయిన్ పాయింట్ ఏంటంటే స్టేజ్ ఫియర్. అంటే చాలా మందికి స్టేజ్ ఫియర్ ఉంటది, కానీ హౌ టు ఓవర్కమ్ అనేది చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు అమర్త్య సేన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ సార్ వచ్చేసి డాక్టర్ ఎల్లయ్య గారు ఒక గ్రూప్ కండక్ట్ చేస్తా ఉన్నారు, అంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తా ఉన్నారు. సో అందులో పాటు వచ్చేసి స్టేజ్ ఫియర్ అనేది సెషన్ అనేది మనం తీసుకోబోతున్నాం. సో కమింగ్ టు ద పాయింట్ కి వస్తే, సో ఐ విల్ షేర్ ద పీపీటీ షేర్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, ఓకే. సి జనరల్ గా మనకు లైఫ్ లో ఇప్పుడు చాలా మంది అంటుంటారు మాకు స్టేజ్ ఫియర్ ఉంది అని. చాలా మంది దీన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నామని చాలా మంది అంటుంటారు. సో వాట్ ఈస్ ద బేసిక్స్ రీజన్? అసలు మనకు ఎందుకు స్టేజ్ ఫియర్ వస్తుంది జనరల్ గా? వాట్ ఈస్ ద రీజన్, పర్ఫెక్ట్ రీజన్? 1 minute. ఓకే, సి జనరల్ గా మనందరికి స్టేజ్ ఫియర్ ఉంటది. హౌ టు ఓవర్కమ్ దిస్ అనేది చాలా మందికి చాలా పాయింట్స్ అనేది తెలియదు. సో ద రీజన్ ఏంటంటే, ఓకే, సో జనరల్ గా మనందరికి స్టేజ్ ఫియర్ అనేది పోవాలి అంటే, ఇప్పుడు జనరల్ గా ఎందుకు స్టేజ్ ఫియర్ అనేది చాలా మందికి దానికి ఓవర్కమ్ ఎందుకు చేయలేకపోతున్నాం అంటే, చాలా మంది ఎలా థింక్ చేస్తారంటే, సో ఇన్ కేస్ కనుక మేము కనుక మాట్లాడితే, అంటే స్టేజ్ మీద వచ్చి కనుక మేము కనుక మాట్లాడితే చాలా మంది నవ్వుతారని కొంతమంది, ఇంకా కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు ఓకే, హౌ టు ఓవర్కమ్ ద స్టేజ్ ఫియర్. సి జనరల్ గా హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడైతే బోర్న్ అవుతారో, అంటే ఎప్పుడైతే మన జన్మిస్తారో, ద హ్యూమన్ బ్రెయిన్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్. ఇట్ స్టార్ట్ వర్కింగ్ ద మూమెంట్ యు ఆర్ బోర్న్ అండ్ నెవర్ స్టాప్స్ అంటిల్ యూ స్టాండ్ అప్ ద స్పీక్ ఇన్ పబ్లిక్. అంటే ఇప్పుడు జనరల్ గా చాలా మందిని చూస్తే ఏంటంటే మనకు లైఫ్ లో అందరూ కూడా ఒక జీరో పొజిషన్ నుండి వచ్చి ఒక స్టేజ్, అంటే ఒక 20 years 30 years వచ్చిన తర్వాత చాలా టాప్ పొజిషన్ కి వెళ్ళడం మనం చాలా చూస్తుంటాం. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అంటే, వై వాట్ ఈస్ ద స్టేజ్ ఫియర్? స్టేజ్ ఫియర్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఎప్పుడైతే మనం స్టేజ్ మీద వెళ్తామో అప్పుడు మనకు అపోజిట్, అంటే చాలా మంది ఒక ఆడియన్స్ అన్న కావచ్చు, 100 members అన్న కావచ్చు, 200 members అన్న కావచ్చు, ఈ 100 or 200 members ఎగ్జాక్ట్ మన మీద ఫోకస్ చేస్తే మనకు ఏం మాట్లాడాలో తెలియక, సో ఇన్ కేస్ కనుక నేను కనుక మాట్లాడితే అపోజిట్ పర్సన్ ఏమనుకుంటారు కావచ్చు, ఇంకొక పర్సన్ కామెంట్ చేస్తాడు కావచ్చు, ఇంకొక పర్సన్ నన్ను టార్గెట్ చేస్తారు కావచ్చు, ఇంకా కొంతమంది నవ్వుకుంటారు కావచ్చు. జనరల్ గా మనం ఇంటర్నల్ గా చాలా ఫీలింగ్స్ ఉంటాయి మనకు. సో జనరల్ గా యాజ్ పర్ ద సైకాలజీ ఏం చెప్తుంది అంటే, ఎప్పుడైతే ఒక హ్యూమన్ బీయింగ్స్, అంటే ఒక కొత్త పర్సన్ కనుక మనం కలిసినప్పుడు లెస్ దాన్ 2 minutes లో ఆ పర్సన్ యొక్క మెంటాలిటీ అనేదిలో మనం టోటల్ గా క్యాప్చర్ అయిపోతాం. అంటే ఇప్పుడు జనరల్ గా సురేష్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఆ యొక్క సురేష్ అనే పర్సన్ అభినవ్ అనే ఇంకొక పర్సన్ కనుక కలిస్తే లెస్ దాన్ 2 minutes లో అభినవ్ పర్సన్ సురేష్ అనే పర్సన్ ను టోటల్ గా క్యాప్చర్ చేసేసి అలాంటప్పుడు ఏమవుతుంది? దట్ పర్సన్ ఈస్ ఇమీడియట్లీ క్యాప్చరింగ్ టు ద అదర్ పర్సన్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ బేసిక్. సెకండ్ వన్, వై దిస్ ఫైట్ అంటే ఇప్పుడు మనకు జనరల్ గా ఎందుకు అంత అవసరమా, ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటే,
ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఈజ్ ద ఫోబియా, అంటే స్టేజ్ ఫోబియా. అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇన్ కేస్ కనుక మేము మాట్లాడటం మేబీ మిస్టేక్స్ ఉండొచ్చని కొంతమంది, ఇంకా కొంతమంది ఏంటంటే మేము పర్ఫెక్ట్ గా లేమని కొంతమంది, ఇంకా కొంతమంది ఏంటి అంటే ఇన్ కేస్ కనుక మా దగ్గర సబ్జెక్ట్ లేదని కొంతమంది. సో ఇలాంటి ఒక ఫైట్ అనేది మనం స్టేజ్ మీద వెళ్తున్నప్పుడు మనకు జరుగుతా ఉంది. అంటే పీపుల్స్ కామెంట్స్ అయినా, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోవడం అయినా, లేకుంటే ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్ లేకపోవడం అయినా, సో ఇలాంటి ఫైట్స్ అనేవి మన మైండ్ లో వస్తూ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్, సో హౌ టు ఓవర్కమ్ అంటే ఈ యొక్క స్టేజ్ ఫియర్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఎవరో మ్యూట్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఫయాజ్ గారు మీరు మ్యూట్ చేయండి సార్, అందరికీ ఆల్ మ్యూట్ చేసేయండి ప్లీజ్. హరి మ్యూట్ చేయండి సార్. ఓకే రైట్. సింగ్ హౌ టు డీల్ దట్ అంటే ఇప్పుడు మెయిన్ థింగ్స్ ఏంటంటే ఇప్పుడు స్టేజ్ ఫియర్, ఇప్పుడు మనం కనుక స్టేజ్ ఫియర్ అనేది మనకు పోవాలి అంటే మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ ద క్యాప్చర్ ద టోటల్ ద ఆడియన్స్. అంటే ఒక స్టేజ్ మీద వెళ్ళినాం, స్టేజ్ మీద వెళ్తే ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు, 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి చూడండి. అంటే 100 మెంబర్స్ ఎలా ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఎవరు, స్టూడెంట్సా, డాక్టర్సా, లాయర్సా, లేకుంటే ఏజ్ ఓల్డ్ పర్సన్సా, లేకుంటే 40 ఇయర్సా, 50 ఇయర్స్, లేకుంటే ఉమెన్సా, గర్ల్సా, లేకుంటే యూతా, లేకుంటే చిన్నపిల్లల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై దట్ పర్సన్స్. ఆ యొక్క పర్సన్స్ ఎవరు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ వన్, టోటల్ క్యాప్చరింగ్ ద ఏరియా మొత్తం చూడండి. అంటే రైట్ సైడ్ ఏముంది, లెఫ్ట్ సైడ్ ఏముంది, ఫ్రంట్ ఏముంది, బ్యాక్ ఏముంది, ఆడియన్స్ ఎలా ఉన్నారు, కెమెరామ్యాన్ ఎక్కడ ఉన్నాడు, అండ్ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయి, టోటల్ గా అబ్జర్వేషన్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం స్టేజ్ మీద వెళ్ళి నిలబడతామో ఆ యొక్క నిలబడిన తర్వాత మనకు టోటల్ ఏరియా అనేది మన క్యాప్చరింగ్ లో వచ్చేయాలి. అంటే ఏంటంటే సో అండ్ సో పర్సన్ అనేది మనకు టోటల్ ఆడియన్స్ లో ఒక క్యాప్చరింగ్ అనేది రావాలి. నెక్స్ట్ వన్, నో యువర్ మెటీరియల్. అంటే ఇప్పుడు జనరల్ గా మనందరం ఏంటంటే ఒక స్టేజ్ మీద వెళ్తున్నామంటే ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తాం, ఆ యొక్క టాపిక్ గురించి మాట్లాడదు. ఇప్పుడు మా ఎగ్జాంపుల్ ఏంటంటే మహాత్మా గాంధీ ఒక టాపిక్ తీసుకోండి, లేకుంటే జనరల్ యూత్ ప్రాబ్లమ్స్ నవే డేస్ అని తీసుకోండి, లేకుంటే కరోనా అని తీసుకోండి, లేకపోతే హౌ టు విన్ ఇన్ ద లైఫ్ అని తీసుకోండి. యూ విల్ టేక్ ఎనీ ఆఫ్ ద టాపిక్, బట్ యూ నీడ్ టు స్ట్రాంగ్ ఇన్ దట్ ఆఫ్ ద టాపిక్. అంటే ఆ యొక్క టాపిక్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ ఉండాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మన ఆడియన్స్ లో ఇప్పుడు మనకు ఎవరైతే చూస్తున్నారో ఆడియన్స్, దట్ ఆడియన్స్ అబ్జర్వ్ ద ఎవ్రీథింగ్ టు యూ. అంటే మీరు ఏం మాట్లాడుతున్నారో తర్వాత విషయం, కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ఆడియన్ ఈజ్ ఐడెంటిఫై యూ. అంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు. అంటే అపోజిట్ పర్సన్స్ ఎప్పుడైతే ఆడియన్స్ లో ఎప్పుడైతే ఒక మైక్ పట్టుకొని ఎవరైతే ఒక స్టేజ్ పైన వచ్చి మాట్లాడుతున్నారో ఆ యొక్క పర్సన్ ఏం మాట్లాడుతున్నాడు, దాని యొక్క రిలేటెడ్ టాపిక్ ఏంటి, అందులో స్టఫ్ ఎంత ఉంది, అందులో మెయిన్ పార్ట్ ఏముంది, ఇది మనకు యూస్ఫుల్ అవుతుందా. సో ఇలాంటి థాట్స్ అనేవి చాలా మంది ఆడియన్స్ చూస్తారు అన్నట్టు. నెక్స్ట్, విజువలైజ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ స్పీకింగ్. అంటే ఇప్పుడు జనరల్ గా మనం మాట్లాడుతున్నప్పుడు మనమే ఒక విజువలైజేషన్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఎందుకు విజువలైజేషన్ చేయాలి అంటే ఇన్ కేస్ కనుక మనం బిఫోర్ గోయింగ్ ఆన్ ద స్టేజ్, అంటే స్టేజ్ మీద వెళ్లే ముందు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రాక్టీస్ చేయాలి. దట్ ఈస్ ద కమింగ్స్ టు ద మిర్రర్ టెక్నిక్. ఐ విల్ టెల్ ఇన్ నెక్స్ట్ స్లైడ్. సో మనం కనుక విజువలైజ్ కనుక మనం చేసుకుంటుంటే, ఇన్ కేస్ కనుక మనం విజువలైజ్ కనుక చేసుకుంటే మనం ఇక్కడ చూడండి, ఈ పర్సన్ ఫియర్ నుంచి మనం యాక్టివ్ గా అయిపోతాం. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయి. నెక్స్ట్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ మెసేజ్. అంటే మనం లైఫ్ లో మనం కాన్సన్ట్రేషన్, అంటే మన యొక్క కాన్సన్ట్రేషన్ దేనిపైన ఉంది అంటే ఇప్పుడు మన జనరల్ గా ఒక టాపిక్ తీసుకున్నాం, కరోనా టాపిక్ తీసుకున్నాం, లేకుంటే ప్రజెంట్ యూత్ ఇన్ సొసైటీ అని తీసుకున్నాం. మీరు ఏది తీసుకున్నా కూడా దాని మీద కంటెంట్ ఎంత ఉంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ విల్ టెల్ ద వన్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఆడియన్స్ ఒక 50 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 50 మెంబర్స్ ఆడియన్స్ మీ స్పీచ్ ఎందుకు వినాలి? ఫస్ట్ క్వశ్చన్, థింక్ ఇన్ యువర్ మైండ్. మీ స్పీచ్ ఎందుకు వినాలి? వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ ద కంటెంట్? అంటే ఇప్పుడు జనరల్ గా మహాత్మా గాంధీ టాపిక్ తీసుకోండి, మహాత్మా గాంధీ టాపిక్ అనేది
అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు 1947 నుంచి 2020 74 ఇయర్స్ లో ఏం జరిగింది. చాలా మంది ఇప్పుడు ఇండిపెండెన్స్ డే రోజు ప్రతి ఒక్కరు రిపిటేషన్ చేస్తూ ఉంటారు. రిపిటేషన్ చేస్తున్నప్పుడు మహాత్మా గాంధీ గురించి చాలా మందికి తెలుసు. సో మై క్వశ్చన్ ఈజ్ వై ఆడియన్స్ ఓన్లీ ఫోకస్ ఆన్ ఓన్లీ యువర్ టాపిక్ అండ్ యువర్ మెసేజ్ ఓన్లీ. అంటే మీ యొక్క మెసేజ్ మాత్రమే వాళ్ళు ఎందుకు వినాలి అనేది క్వశ్చన్. సో ఇంటర్నల్ గా థింక్ చేయండి. అంటే ఎంగేజ్ యువర్ ఆడియన్స్, మీ యొక్క ఆడియన్స్ ను ఎంగేజ్ చేయండి. అంటే ఏంటంటే మహాత్మా గాంధీ ఓవర్ ఆర్ ద ఫ్యాక్ట్స్, అంటే ఎవరికి తెలియంది కనుక మీరు తెలుసుకొని చెప్తే ఆడియన్స్ విల్ టోటల్ ద అట్రాక్ట్ ఆన్ యువర్ వర్డ్స్. అంటే మీ యొక్క వర్డ్స్ ను కనుక ఆడియన్స్ కనుక మీ యొక్క స్పీచ్ వినాలి అంటే ఆ యొక్క ఆడియన్స్ ను మీరు అట్రాక్ట్ చేయాలి. అట్రాక్ట్ చేయాలి అంటే మనం ఏదైతే మెసేజ్ ఇస్తున్నామో అది చాలా పవర్ఫుల్ మెసేజ్ గా ఉండాలి. అంటే ఎవరికి తెలియలేని ఫ్యాక్ట్. అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఒక టాపిక్ అనేది ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ టాపిక్ లో డేటా అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ నుంచి గ్యాదర్ చేయాలి అంటే గూగుల్ సర్చ్ లో అయినా, లేకుంటే గూగుల్ సర్చ్ అయినా, లేకుంటే టెక్స్ట్ బుక్స్ అయినా, లేకుంటే జనరల్ ఇప్పుడు లైబ్రరీస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ద బుక్స్ లో అయినా అన్నిట్లో తీసుకొని మనం ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మనం క్యాప్చర్ చేసి ఎవరికి తెలియని ఫ్యాక్ట్ అనేది చెప్తే ఆడియన్స్ విల్ ఫోకస్ ఆన్ యూ. అంటే మీరు చెప్పింది ఆడియన్స్ అనేది వినాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి తెలియని ఫ్యాక్ట్ అనేది మనం మాట్లాడాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనం స్టేజ్ మీద వెళ్తున్నప్పుడు మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ ఇన్ ద మిర్రర్ టెక్నిక్ అంటాం దీన్ని. ఎందుకు మిర్రర్ టెక్నిక్ ఫాలో అవ్వాలి అంటే ఇప్పుడు మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటే ఎప్పుడైతే స్టేజ్ మీద వెళ్తామో స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత అపోజిట్ ఉన్న 15 మెంబర్స్ ఆర్ 100 మెంబర్స్ ఆడియన్స్ చూసి యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇస్ టోటల్ ద జీరో. ఎప్పుడైతే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి జీరో అయిపోతాయో యూ నెవర్ టాక్ ఎనీథింగ్, మీరు ఏం మాట్లాడలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ increase your confidence level. How to increase your confidence level అంటే take the mirror and practice your speech. మీ యొక్క స్పీచ్ మిర్రర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. చాలా ప్రాక్టీస్ చేయండి. 5 times 10 times 20 times 30 times దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ యువర్ మెసేజ్ అంటే మీరు ఆడియన్స్ లో ఎంత పర్ఫెక్ట్ గా మాట్లాడాలని మీరు ఇంటర్నల్ గా థింక్ చేస్తారో అన్నిసార్లు ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ కనుక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి, ఇన్ కేస్ కనుక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మీకు కనుక తగ్గితే యు కాంట్ డూ ఎనీథింగ్. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అంటే ఇప్పుడు జనరల్ గా మనం అందరం చూస్తూ ఉంటాం స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత ఇప్పుడు చాలా అన్హ్యాపీగా ఉంటే అపోజిట్ పర్సన్స్ ఎవరో నవ్వడం, ఎవరో కామెంట్ చేయడం, సో ఎవరో నాకు కామెంట్ చేస్తున్నారని మీకు ఇన్సల్టింగ్ అనిపించడం, సో ఇది నా వల్ల అవ్వదని బయటికి వెళ్ళిపోవడం, సో ఇలాంటివి మనం జనరల్ గా చాలా చూస్తూ ఉంటాం. సో హౌ టు డీల్, యు ఆర్ ఓవర్కమ్ ద ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ విల్ టెల్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సి, కేసీఆర్ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నరేంద్ర మోడీ ఉన్నాడు. అందరి స్పీచెస్ చూస్తే ఒక్కొక్కసారి కేసీఆర్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా కొన్ని మిస్టేక్స్ మాట్లాడతారు. ఇప్పుడు చిన్న మిస్టేక్స్ మాట్లాడతారు, చిన్న క్యాల్కులేషన్స్ మిస్టేక్స్ మాట్లాడతారు. సో దాని మీద ఏం చేస్తారంటే మన వాళ్ళు ఏదో ట్రోల్ చేయడమో, లేకుంటే కామెంట్ చేయడమో, లేకుంటే బ్రహ్మానందం కామెడీ యాడ్ చేయడమో, సో ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. సో మై క్వశ్చన్ ఈజ్, ఇఫ్ కేసీఆర్ స్పోక్ ద రాంగ్ వర్డ్స్, ఒకవేళ కనుక కేసీఆర్ క్యాలిక్యులేషన్ తప్పుగా చెప్పినా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్ తప్పుగా చెప్పినా, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ వాల్యూ తగ్గుతుందా? టెల్ ద ఆన్సర్. తగ్గదు. సో జగన్మోహన్ రెడ్డి ఏదో తప్పు మాట్లాడిండనో, కేసీఆర్ తప్పు క్యాలిక్యులేషన్ చేసిండనో, తప్పుగా మాట్లాడిన, లేకపోతే నరేంద్ర మోడీ 1+1 5 అన్నాడనో ఏదో అంటే కేసీఆర్ వాల్యూ, జగన్మోహన్ రెడ్డి వాల్యూ, మోడీ వాల్యూ తగ్గుతుందా? తగ్గదు. ఎందుకు అంటే ఇప్పుడు జనరల్ గా చాలా మంది స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత ఎలా థింక్ చేస్తారంటే, నేను కనుక రాంగ్ మాట్లాడితే, నేను కనుక తట్టుకుంటూ మాట్లాడి, నేను కనుక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అపోజిట్ ఉన్న నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ సర్కిల్, నా నైబర్స్, నా పేరెంట్స్, నా మదర్, నా ఫాదర్ అందరు నన్ను డిసప్పాయింట్ అనుకుంటారేమో, నన్ను రాంగ్ పర్సన్ అనుకుంటారేమో అని చాలా మంది ఇంటర్నల్ గా థింక్ చేస్తారు. నో, దిస్ ఇస్ ద రాంగ్.
ఎందుకు అంటే ఐ విల్ టెల్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సి, ఏ అనే పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి. ఆ యొక్క ఫ్రెండ్ కి నేను ఎలాంటి వాడినో ఎప్పుడు తెలుసు? 20 ఇయర్స్ బిఫోరే తెలుసు నేను ఎలాంటి వాడినో. సో నన్ను చూసిన ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడు? 20 ఇయర్స్ బిఫోరే ఆల్రెడీ ఇమాజినేషన్ చేసుకున్నాడు. హూ ఇస్ ద ఫయాజ్? ఫయాజ్ ఇస్ సో అండ్ సో. ఈ 20 ఇయర్స్ తర్వాత, అంటే నేను అప్కమింగ్ ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత, ఇఫ్ ఐ గాట్ 10 గోల్డ్ మెడల్స్ అయినా, ఒక 100 గిన్నిస్ రికార్డ్స్ అయినా, ఒక 100 సిల్వర్ మెడల్స్ అయినా, లేకుంటే కొన్ని కోట్లు అయినా, లాస్ట్ కు నేను కనుక సీఎం అయినా కూడా ఆ యొక్క పర్సన్ యొక్క మెంటాలిటీ అనేది చేంజ్ అవ్వదు. ఎందుకంటే మై ఫ్రెండ్ ఈస్ ఆల్రెడీ ఇమాజిన్ ఇన్ హర్ మైండ్ హూ ఇస్ ద ఫయాజ్ ఇస్ ద సో అండ్ సో. దట్స్ ఇనఫ్. ఎందుకు అంటే మనం ఒక్కసారి తప్పు చేస్తే మనం చేసిన బ్యాక్ అనేది, చేసిన పాస్ట్ అనేది టోటల్ రాంగ్ అవ్వదు. మనం ఒకసారి మంచి చేస్తే మన బ్యాక్గ్రౌండ్ అనేది టోటల్లీ రాంగ్ అవ్వదు. పాజిటివ్ అనో నెగిటివ్ అనో అలాంటి ఏం ఉండదు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఓన్లీ ఫర్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. ఎప్పుడైతే మన స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత మనం ఏదైతే మాట్లాడతామో అందులో కనుక కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు జీరో నుంచి వచ్చిన వాళ్ళే, ప్రతి ఒక్కరు నార్మల్ గా స్పీచ్ నేర్చుకున్న వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా చాలా మందికి మనం చూస్తూ ఉంటాం, కొంతమంది కోటీశ్వరులను, కొంతమంది ఇప్పుడు మిలియన్స్ సంపాదించడం, కొంతమంది కోట్లు సంపాదించడం. ప్రతి ఒక్కరిని చూస్తే వాళ్ళు ఏంటంటే హండ్రెడ్స్, థౌజండ్స్, లాక్స్, క్రోడ్స్ నుంచి వచ్చినా కానీ నైట్ ఎవరో మిలియన్ సంపాదించడం, నైట్ క్రోడ్స్ సంపాదించడం అనేది ఎక్కడ కూడా చూడం. సేమ్ వే పబ్లిక్ స్పీకింగ్ అనిలో మనం కనుక స్ట్రాంగ్ ఉండాలి అంటే మనం జీరో లెవెల్ నుంచి, అంటే బేసిక్స్ లెవెల్ నుంచి నేర్చుకుంటూనే రావాలి. దిస్ ఈస్ వెరీ ఫ్యాక్ట్. అంటే మనం ఎప్పుడైతే ఒక బేసిక్స్ లెవెల్ నుంచి నేర్చుకుంటూ వస్తామో వి విల్ గెట్ ఎవ్రీథింగ్. నెక్స్ట్, థింగ్స్ యూ షుడ్ డూ. అంటే మనం ఏం చూస్తున్నామంటే వై ఐ చూస్ దిస్ టాపిక్. ఇప్పుడు కనుక మనం ఏ టాపిక్ అయినా తీసుకోండి, ఇప్పుడు మహాత్మా గాంధీ తీసుకుంటారా, కరోనా తీసుకుంటారా, ఇప్పుడు ఏ టాపిక్ అయినా తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ అబౌట్ యూ. మీ గురించి తెలుసుకోండి. వై ఐ చూస్ దిస్ టాపిక్. ఈ టాపిక్ మాత్రమే నేను ఎందుకు తీసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు అంటే మీరు కనుక ఒక టాపిక్ మాట్లాడుతున్నప్పుడు యు ఆర్ ఐడెంటిఫై దట్ దిస్ టాపిక్ ఈస్ సూటబుల్ టు మై ఆడియన్స్ ఆర్ నాట్. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఒక టాపిక్ తీసుకున్నప్పుడు మీరు మాట్లాడుతున్న టాపిక్ ఆడియన్స్ కి అవసరమా? ఈ 2020లో అవసరమా? 2020 ఇప్పుడు ఇండిపెండెన్స్ డే తర్వాత అవసరమా? లేకుంటే కింద ఉన్న ఆడియన్స్, ఇప్పుడు డిపార్ట్మెంట్స్ అన్న కావచ్చు, డాక్టర్స్ అన్న కావచ్చు, యూత్ అన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంటే మీరు మాట్లాడుతున్న టాపిక్ అపోజిట్ ఆడియన్స్ కి యూస్ఫుల్ అవుతుందా అది చూసుకోండి. సెకండ్ వన్ ఇస్ ద ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్ అనేది కనుక లేకపోతే మీ యొక్క ఫోకస్, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతాయి. సో ఐ కాంటాక్ట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, స్ట్రాంగ్ ఓపెనింగ్, బాడీ స్ట్రాంగ్ క్లోజింగ్. స్ట్రాంగ్ ఓపెనింగ్, బాడీ స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది ఎందుకు అన్నామంటే ఇప్పుడు జనరల్ గా ఏ టాపిక్ అనేది తీసుకున్నా, జనరల్ గా ఏ టాపిక్ కూడా తీసుకున్నా కూడా స్ట్రాంగ్ ఓపెనింగ్ గా ఉండాలి, బాడీ ఉండాలి, స్ట్రాంగ్ క్లోజింగ్ ఉండాలి. స్ట్రాంగ్ ఓపెనింగ్ అంటే ఒక సాంగ్ తోటి మీరు స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఒక కొటేషన్ నుంచి స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఒక సెంటెన్స్ నుంచి స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు జనరల్ గా మనం అందరం వింటూ ఉంటాం. ఇప్పుడు మన స్వామి వివేకానంద అమెరికాలో వెళ్ళిన తర్వాత వెళ్ళిన ఒక స్టేజ్ మీద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని జస్ట్ ఒక సెంటెన్స్ మాట్లాడంగానే అక్కడ ఒక అమెరికన్స్ చాలా మంది అట్రాక్ట్ అయిపోయారని సార్ జనరల్ గా వింటూ ఉంటాం. కమింగ్ టు ద టీడీపీ పార్టీలో చూస్తే ఏంటంటే ఇప్పుడు ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ కాకముందు డైరెక్ట్ స్టేజ్ మీద వచ్చేసి 6 కోట్ల ఆంధ్రులారా అని ఒకటే సెంటెన్స్ తోటి ఆడియన్స్ అందరూ, తెలుగు వాళ్ళందరూ అట్రాక్ట్ అయిపోయి అతన్ని సీఎం చేసిరని జనరల్ గా మనం అందరూ బుక్స్ లో చదువుతా ఉంటాం. సేమ్ వే బాడీ అనేది మనకు ఓపెనింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, తర్వాత బాడీ ఉండాలి, తర్వాత క్లోజింగ్ ఉండాలి. ఎందుకు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఓపెనింగ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే ఆడియన్స్ విల్ అట్రాక్ట్ యూ. అంటే మీరు ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయాలి అంటే బాడీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, చాలా స్ట్రాంగ్. ఇప్పుడు జనరల్ గా మనం స్కూల్స్ లో వింటుంటాం, స్కూల్స్ లో చూస్తూ ఉంటాం, టీచర్ ఒక క్లాస్ రూమ్ లో రాగానే సైలెన్స్ అనో ఇలా కొట్టేసి స్టాండ్ అప్ అనో సిట్ డౌన్ అనో, స్టాండ్ అప్ అనో సిట్ డౌన్ ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకు? వీఆర్ గ్రాస్ ద ఆడియన్స్ మెంటాలిటీ, ఆడియన్స్ ఫోకస్ అనేది మన మీద ఉండాలి.
మన మీదటి ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీట్ గా ఉండాలి, మన డ్రెస్సింగ్ స్టైల్ పర్ఫెక్ట్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, మన దగ్గర సబ్జెక్ట్ కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి, మనం ఎవరికి ఏం మెసేజ్ ఇస్తున్నామో అది చూసుకోవాలి, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గద్దు. ఇన్ కేస్ కనుక మన బాడీలో కనుక కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే నేను చాలా డిమ్గా ఉన్నాను, నాకు ఫీవర్ వచ్చిందనో, లేకపోతే నేను చాలా అన్హ్యాపీగా ఉన్నాను కనుక ఆడియన్స్ కనుక మిమ్మల్ని ఐడెంటిఫై చేయగలిగితే నో వన్ ఈజ్ లిసన్ యువర్ వాయిస్. అంటే ఆడియన్స్ కనుక మిమ్మల్ని చూసి ఇదో ఈ పర్సన్ చాలా లేజీగా ఉన్నాడనో, ఈ పర్సన్ ఇప్పుడే నిద్రకెళ్ళి లేచిండనో, ఎప్పుడైతే ఆడియన్స్ ఫోకస్ అనేది మిస్ అవుతుందో మీరేం చెప్పినా ఎవరు కూడా వినరు. సో గ్రాస్ ద ఆడియన్స్ ఫోకస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్, ఐ కాంటాక్ట్ వెరీ ఇంపార్టెంట్, ఫేస్ లో స్మైల్ ఉండాలి. అందుకే ఇప్పుడు జనరల్ గా మనం బుక్స్ చదువుతూ ఉంటాం, అప్పుడు బుక్స్ లో ఏం మెన్షన్ చేస్తారంటే ఏ ఫేస్ లో అయితే హ్యూమర్ ఉంటుందో ఆ ఫేస్ లో గ్లామర్ ఉంటుంది అని మనం జస్ట్ చూస్తూ ఉంటాం. ఫేస్ లో స్మైల్ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ దట్. అందుకే మనం స్ట్రాంగ్ గా ఉండాలి. మనం స్ట్రాంగ్ గా ఉంటే ఆల్ ఆడియన్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఎందుకు ఆడియన్స్ పైన మనం ఫోకస్ చేయాలి అంటే మనం మాట్లాడేది, మన ఫోకస్, మన వాయిస్ వినేది ఆడియన్సే కాబట్టి. నెక్స్ట్, థింగ్స్ యూ షుడ్ నాట్ డూ అంటే ఇప్పుడు జనరల్ గా స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత ఎప్పుడు అనో, లేకుంటే ఐనో అనో, లేకుంటే మన హ్యాండ్స్ అనేది పాకెట్ లో పెట్టుకోవడము, లేకపోతే మొబైల్ ఫోన్ యూజ్ చేయడము, లేకపోతే ఏదో తినడము, లేకుంటే పబ్లికం నమలడము, సో అలాంటి ఏంటి కూడా చెయ్యొద్దు. నెక్స్ట్, బిఫోర్ ప్రెజెంటేషన్ మిర్రర్ టెక్నిక్స్ ఆల్రెడీ చెప్పిన మీకు. మీరు ఏదైతే స్పీచ్ నేర్చుకుంటున్నారో అది మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయండి 5 to 6 times. నెక్స్ట్, కీవర్డ్స్ రాసుకోండి పేపర్ పైన. నెక్స్ట్, సిప్ వాటర్ విత్ లెమన్ ఇఫ్ పాసిబుల్ అంటే ఒక ఫస్ట్ సారి కనుక మీరు కనుక స్టేజ్ మీద వెళ్తున్నప్పుడు జస్ట్ ఒక లెమన్ వాటర్ తీసుకోండి. అండ్ మీట్ అండ్ గ్రీట్ ద ఆడియన్స్ బిఫోర్ యూ స్పీక్. అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మనకు ఆడియన్స్ అనే వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే, ఇన్ కేస్ కనుక మీకు టైం అనేది ఉంటే అంటే ఒక 5 minutes 10 minutes ఉంటే ఆడియన్స్ లో కలిసేసి వెళ్ళి మాట్లాడండి జస్ట్ జనరల్ గా. నెక్స్ట్, డ్యూరింగ్ ప్రెజెంటేషన్ లో డోంట్ షేర్ యువర్ మిస్టేక్స్, డోంట్ టెల్ యు ఆర్ నర్వస్, నెవర్ అప్లోజింగ్ టు బీయింగ్ నర్వస్. ఎందుకు అంటే ఇప్పుడు జనరల్ గా మన అందరం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం, ఏదైనా ఒక టాపిక్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాం. సో ఈ రోజు సాటర్డే బై మిస్టేక్ అయి మీరు సండే అని చెప్పారు అనుకోండి, ఈ రోజు సండే కాబట్టి నేను ఇక్కడ ఆడియన్స్ ముందు వచ్చి మాట్లాడుతున్నా, సో ఈ రోజు సండే నేను చాలా బిజీ, రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి అని ఒక వర్డ్ అనేది బై మిస్టేక్ మనం మాట్లాడేస్తున్నాం. ఈ రోజు సాటర్డే అని సండే అనేసినాం. మళ్ళీ తీసుకొచ్చేసి అరే సారీ ఈరోజు సాటర్డే కానీ నేను మర్చిపోయి సండే చెప్పినా అని ఇలాంటి వర్డ్స్ అనేది యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఆడియన్స్ ఇస్ వెరీ టాలెంటెడ్, ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటే వెళ్ళిపోతారు. మీరు సాటర్డే అన్నా ఫ్రైడే అన్నా వాళ్ళు కనుక కంటెంట్ పైన ఫోకస్ చేస్తే, మీరు కనుక మెసేజ్ అనేది క్లారిటీగా ఇస్తుంటే వాళ్ళు ఎవ్రీవన్ ఈజ్ స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోతారు. అంతేగాని మీ యొక్క మిస్టేక్స్ అంటే ఏంటంటే ఈ రోజు నేను 10 o'clock 10 minutes లేట్ వచ్చినాను, లేకుంటే యాక్చువల్లీ నేను ఇప్పుడు జోక్ చెప్దాం అనుకుంటున్నా అని నాకంటే ముందు ఒక స్పీకర్ నా జోక్ అతను చెప్పేశాడను. సో ఇలాంటి సిల్లీ థింగ్స్ అనేది ఎప్పుడు కూడా మాట్లాడద్దు. మీరు చెప్పింది మేబీ మీరు ఇన్కోస్ కనుక మన స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం, సబ్జెక్ట్ మర్చిపోతాం, మధ్యలో జోక్ మర్చిపోతాం, కంటెంట్ మర్చిపోతాం. ఎందుకంటే ఫస్ట్ సారి మన స్టేజ్ మీద వెళ్ళినప్పుడు ఇలాంటి జరుగుతాయి, అదంతా కామన్. సో అలాంటప్పుడు ఏంటి అంటే దాన్ని ఎలానే చేసి మేనేజ్ చేసేయండి. ఎందుకంటే మనం మిస్టేక్ చేస్తున్నామోనో, మనం మర్చిపోయామనో అపోజిట్ పర్సన్ కి తెలియకుండా మేనేజ్ చేయండి. ఓకే సరే, అపోజిట్ పర్సన్ క్యాచ్ చేసేసండి మీరు పాయింట్. ఆ పాయింట్ ఏంటంటే 2020 మీరు మర్చిపోయి COVID-19 అనబోయే COVID-20 COVID-18 అని ఏదో ఒక మిస్టేక్ చేసేసారు. బట్ ఆడియన్స్ విల్ స్కిప్ అండ్ మూవ్ టు ద ఫార్వర్డ్. వాళ్ళు కనుక ముందు వెళ్ళిపోతారు. ఓకే, సో మీరు కనుక బ్యాక్ రాకండి, డైరెక్ట్ గో టు ద ఫార్వర్డ్ గానీ వెళ్ళిపోండి. అలాంటిది ఏం మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీ యొక్క నర్వస్నెస్ అనేది ఏది కూడా చూపించద్దు. నెక్స్ట్, గ్రేట్ స్పీకర్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ ట్రైన్డ్, ఇట్స్ యువర్ టర్న్. అంటే ఇప్పుడు జనరల్ గా చాలా మంది గ్రేట్ స్పీకర్స్ ని చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు ఇండియాలో అయినా ఎక్కడ చూసినా కూడా గ్రేట్ స్పీకర్స్ ఎవరు కూడా పుట్టలేదు. వాళ్ళు కనుక ఒక ట్రైనింగ్ తీసుకొని
గ్రేట్ గా ఈ రోజు ఉన్నారు, సొసైటీలో ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు జనరల్ గా కమింగ్ టు ద కమ్ బ్యాక్ మళ్ళీ ఒకసారి రిపిటేషన్ చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనం కనుక స్టేజ్ మీద వెళ్తున్నప్పుడు మన సబ్జెక్ట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. మీరు మాట్లాడుతున్నది 5 మినిట్సా, 3 మినిట్సా, 2 మినిట్సా, 10 మినిట్సా, 15 మినిట్సా, యూ విల్ టేక్ ఎనీ టాపిక్. ఏ టాపిక్ తీసుకున్నా కూడా అవి ఆ టాపిక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మిర్రర్ టెక్నిక్. మిర్రర్ టెక్నిక్ ఏంటి అంటే, ఒక మిర్రర్ తీసుకొని దాని ముందట ప్రాక్టీస్ చేయండి. 5 టైమ్సా, 10 టైమ్సా, 5, 6, 7, 8, 10, 20 మీకు ఇష్టం వచ్చినట్టు ప్రాక్టీస్ చేయండి. ఎందుకు మిర్రర్ టెక్నిక్ ఫాలో అవ్వాలి అంటే, మిర్రర్ టెక్నిక్ కనుక ఫాలో అయితే మీ బాడీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండ్ కమ్యూనికేషన్ లెవెల్స్ అనేవి చాలా బిల్డ్ అవుతాయి. థర్డ్ వన్, నర్వస్నెస్ అనేది బయటికి కనిపించద్దు. మీరు మాట్లాడుతున్నది ఫస్ట్ టైం అన్నా ఫస్ట్ టైం అయినా కూడా మీ నర్వస్నెస్ అంటే, ఈ స్పీకర్ చాలా డల్ గా ఉన్నాడనో, ఈ స్పీకర్ కి ఏం తెలియదనో, ఈ స్పీకర్ చాలా లేజీగా ఉన్నాడనో, సో ఆడియన్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని జడ్జ్ చెయ్యకూడదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే, ఎప్పుడు కూడా బీ యాక్టివ్ గా ఉండండి. బీ యాక్టివ్ గా, ఎందుకంటే మనం కనుక యాక్టివ్గా ఉంటేనే, మన దగ్గర సబ్జెక్ట్ అనేది స్ట్రాంగ్ గా ఉంటేనే ఆడియన్స్ విల్ రెస్పెక్ట్ యూ, ఆడియన్స్ విల్ ఫోకస్ ఆన్ యూ. ఇప్పుడు జనరల్ గా 100 మెంబర్స్, ఐ ఆల్రెడీ టోల్డ్ దట్ 100 మెంబర్స్ మీ స్పీచే ఎందుకు వినాలి అనేది ఒకసారి ఇంటర్నల్ గా మీరు థింక్ చేయండి. మీ స్పీచే ఎందుకు వినాలి అని అంటే, మీ స్పీచ్ లో ఎవరు కూడా చెప్పలేని పాయింట్స్, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనేది కనుక మీరు చెప్పుకుంటా వెళ్తే ఆడియన్స్ ఈజీగా అట్రాక్ట్ అవుతారు. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్స్. మళ్ళీ ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా మన అందరం అనుకుంటాం చెప్పడం చాలా ఈజీ కానీ ఇంప్లిమెంట్ చేయడం చాలా డిఫికల్ట్ అని మన అందరం అనుకుంటాం. ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్. మీకు స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడాలని ఉందనుకోండి. స్టేజ్ మీద వెళ్ళారు, ఆడియన్స్ ఉన్నారు. ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు? ఒక 40 మెంబర్స్, 50 మెంబర్స్ ఆడియన్స్ ఉన్నారు. ఆడియన్స్ ఎవరు అంటే అందరు పర్ఫెక్ట్ క్యాండిడేట్స్. అబ్దుల్ కలామో, మహాత్మా గాంధీ, నేతాజీయో, లేకపోతే పెద్ద పెద్ద స్పీకర్స్, పెద్ద పెద్ద ట్రైనర్స్ కూర్చున్నారు. మీరు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నారు. మీరు ఫస్ట్ టైం ఎక్కిర్రు, కింద చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మీరు మాట్లాడుతుంటే విన్న తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది? వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్. ఐ విల్ ఆస్క్, మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నా మీకు. మీరు ఫస్ట్ టైం స్టేజ్ మీద వెళ్ళారు, ఫస్ట్ టైం మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. కింద ఆడియన్స్ 50 మెంబర్స్ ఆడియన్స్ ఉన్నారు. ఈ 50 మెంబర్స్ చాలా టాలెంటెడ్, మీన్స్ ఒక్కొక్కరికి 50 ఇయర్స్ 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అందరు బెస్ట్ స్పీకర్స్, బెస్ట్ ట్రైనర్స్, చాలా ఎక్స్పర్ట్స్ అన్నట్టు. మీరు 15 మినిట్స్ 20 మినిట్స్ మాట్లాడిన తర్వాత, ఫస్ట్ టైం ఏదో మాట్లాడి సగం సగం మాట్లాడి కొన్ని స్కిప్ చేసి కొన్ని మిస్టేక్స్ చేస్తే, కింద మీ స్పీచ్ అయిపోయిన తర్వాత కింద ఉన్న ఎక్స్పర్ట్స్ ఏమంటారు? కొంతమంది ఏమంటారు? చాలా బాగా మాట్లాడినావు అని కొంతమంది, ఇంకొంతమంది ఆల్ ద బెస్ట్ అని, కొంతమంది జస్ట్ ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేసావు కదా, ముందు ముందు నీకు అలవాటు అయిపోతుందని, కొంతమంది ఆల్ ద బెస్ట్ అని, కొంతమంది వండర్ఫుల్ అని, కొంతమంది నీ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగున్నాయని. సో అంటే ప్రతి ఒక్కరు మనకు అప్రిషియేట్ మాత్రమే చేస్తారు. జనరల్ గా స్టేజ్ మీద ఎక్కడానికి చాలా మంది ఎందుకు భయపడుతున్నారంటే, ఇప్పుడు జనరల్ గా మేము కనుక స్టేజ్ మీద వెళ్తే ఎవరో పర్సన్ మమ్మల్ని కామెంట్ చేస్తాడు, ఇంకొక పర్సన్ నవ్వుతాడు, ఇంకొక పర్సన్ ఫేస్బుక్ లో పెడతాడు, ఇంకొక పర్సన్ న్యూస్ ఛానల్లో ఇస్తాడు, ఇంకొక పర్సన్ ఫ్లెక్సీలు కట్టిస్తాడు అనుకుంటారు. సో మీ యొక్క లైఫ్ లో మీరు ఎవరితో ఏదైనా న్యూస్ పేపర్ లో, టీవీస్ లో చూసిర్రా? సో అండ్ సో పర్సన్ స్టేజ్ మీద మాట్లాడితే నచ్చలేదని కొట్టారని ఆడియన్స్, లేకపోతే ఇంకొక పర్సన్ ఇప్పుడు ఇండియాలో ఉండకుండా బహిష్కరణ చేసిర్రు, మీరు కనుక ఎక్కడైనా విన్నారా? నో, ఇలాంటి జరగదు ఎక్కడ కూడా. సో అలాంటప్పుడు ఎక్కడ కూడా జరగనప్పుడు మరి భయపడడం ఎందుకు? భయమే అవసరమే లేదు. ఎందుకంటే మీరు ఒక స్ట్రాంగ్ అవ్వాలి అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సిందే. స్టెప్ బై స్టెప్ వెళ్ళకుండా నేను ఇమీడియట్లీ 0 to 100 వెళ్తా, 0 to 90 వెళ్తా అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు గ్రేట్ స్పీకర్స్ అందరూ 10% ఇంప్రూవ్మెంట్, 20% ఇంప్రూవ్మెంట్, 30% ఇంప్రూవ్మెంట్, అందరూ స్టెప్ బై స్టెప్ వచ్చిన వాళ్ళే.
నెక్స్ట్ కమ్ బ్యాక్, మళ్ళీ వద్దాం. మీరు ఫస్ట్ ఫ్రెషర్ స్పీకర్ గా మాట్లాడితే కింద చాలా ఎక్స్పర్ట్స్ క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, బాగా ప్రిపేర్ అవ్వ, మనం ఇంకా కొందరు కాన్ఫిడెన్స్ లెవెల్ నచ్చిందనో ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు. కానీ మనకు డిస్కరేజ్మెంట్ అనేది ఎక్కడ కూడా ఉండదు. కావాలంటే ట్రై చేసుకోండి మీ యొక్క ప్రీవియస్ పాస్ట్ మీ ఇయర్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ లో. ఇంకొక సినారియోకి వేద్దాం. కింద ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా, ప్రతి ఎవరికి కూడా మాట్లాడరాదు, ఎవరు కూడా స్టేజ్ మీద ఎక్కడం కూడా రాదు, ఎవరు కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మీరు ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు. అప్పుడు కిందున్న ఆడియన్స్ ఏమంటారు, మాకు ఆ మాత్రం ఛాన్స్ లేదు, అతను అయినా మాట్లాడాడు, అతను గ్రేట్ అంటారు కొంతమంది. నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇస్ గ్రేట్ అని ఇంకా కొంతమంది, ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా కొంతమంది, ఇలానే ఇంప్రూవ్ చేసుకొని ఇంకా కొంతమంది. అంటే మీరు ఏ యాంగిల్ నుంచి చూసినా ప్రతి ఒక్కరు మనకు అప్రిషియేట్ చేసిన వాళ్ళే ఉంటారు, కానీ డిసప్పాయింట్ చేసే వాళ్ళు అనేవి మనకి ఎక్కడ కూడా దొరకరు స్టేజ్ మీద. ఎందుకు అంటే ఏది కూడా మాట్లాడకుండా ఉండడం కంటే ఏదో ఒక మాట్లాడడం అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఇస్ ఈక్వల్ టు ద కాన్ఫిడెన్స్ లెవెల్స్. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే క్లైమ్ ద స్టేజ్ ఆన్ టాక్ సంథింగ్. ఏదైనా ఒక మాట్లాడండి, ఏదైనా ఒక మాట్లాడే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయంగా మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా పీపీటీలో చూసినాం, జనరల్ గా మనం కనుక ఎప్పుడైతే స్టేజ్ వెళ్తాం, ఇప్పుడు కనుక ఈ యొక్క టెక్నిక్స్ కనుక మీరు కనుక తెలుసుకుంటే యు విల్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ ద ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. దిస్ ఈస్ వెరీ స్ట్రాంగ్ పాయింట్. సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఈస్ డూ వన్ థింగ్, డైరెక్ట్ మిర్రర్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో డైరెక్ట్ గా కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయండి. కాన్సన్ట్రేషన్, ఎందుకంటే మనం ఏం మాట్లాడుతున్నామో దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే మన లాంగ్వేజ్ లేక బై మిస్టేక్ ఎవరినో ఏదో ఒక మాట అనడము, సో అలాంటి ఒక స్టేజ్ మీద అలాంటి పర్ఫెక్ట్ గా ఉండదు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఏదైతే మాట్లాడుతున్నాం, అంటే మనం ఏదైతే స్పీచ్ ఇస్తున్నామో దాని మీద ఫోకస్ చేయండి. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివెన్ దిస్ ఆపర్చునిటీ డాక్టర్ ఎల్లయ్య గారు. అండ్ ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చాట్ బాక్స్ లో అడగచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు చాలా వాల్యుబుల్ స్పీచ్ ఇచ్చారు. సో ఐ కవర్ ద ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్. వై? బికాస్ వీ హ్యావ్ ద నో టైమ్. సో అందుకే ఫాస్ట్ వెళ్ళాల్సి వచ్చింది. సో ఇన్ కేస్ కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ డౌట్స్ ఏమున్నా మీరు చాట్ బాక్స్ లో కానీ టైప్ చేయండి. లేదు అన్న పర్సనల్ వాట్సాప్ పెట్టినా మీకు వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ వస్తుంది. మనకు జూమ్ సెషన్ లో ఓన్లీ 40 minutes మాత్రమే ఉండడం వల్ల టైం కన్సిస్ట్ వల్ల మనకు బాగా స్పీడ్ గా వెళ్లాల్సి వచ్చింది. సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, అక్కడికి కూడా అన్ని పాయింట్స్ కవర్ చేశారు. స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళు ఏం కావాలో అదే చెప్పాలి, అట్లాగే బీ కాన్ఫిడెన్స్ గా ఉండాలి, ఏవి చేయకూడదు ఏవి చేయాలి అనేది, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా క్వశ్చన్స్ సార్? క్వశ్చన్స్ ఉంటే ఎవరైనా అడగొచ్చు. చాట్ బాక్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనకు we have the 10 minutes of the time. సార్ యుగేందర్ ఒక మెసేజ్ క్వశ్చన్ పెట్టాడు సార్, హౌ కెన్ వి ప్రిపేర్ కంటెంట్? ఓకే, కంటెంట్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఇప్పుడు జనరల్ గా మనం ఇప్పుడు మూవీకి వెళ్తాం. జనరల్ గా మూవీకి వెళ్తే ఆ యొక్క మూవీలో ఏముంటది, ఫస్ట్ పార్ట్ ఉంటది, సెకండ్ పార్ట్ ఉంటది. మధ్యలో ఏముంటాయి, కొన్ని జోక్స్ అయినా, కొన్ని ఎమోషన్స్ అయినా, కొన్ని డ్యాన్స్ అయినా, కొన్ని సాంగ్స్ అయినా. సో ఇలాంటి మనం చాలా చూస్తూ ఉంటాం. మీరు ఏ కంటెంట్ అయితే తీసుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క కంటెంట్ లో మెయిన్ సబ్జెక్ట్ ఏముంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై దట్. ఇప్పుడు జనరల్ గా ఏంటి అంటే ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు జనరల్ గా మనం ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి. ఏ టాపిక్ తీసుకున్నాం అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తీసుకున్నాం. ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనే ఒక టాపిక్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ ఆన్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎవరికి యూజ్ అవుతాయి. ఫస్ట్ పాయింట్ అంటే స్టూడెంట్స్ కి యూజ్ అవుతాయా, డాక్టర్స్ కి యూజ్ అవుతాయా, లేకుంటే ఏజ్ ఓల్డ్ రిటైర్డ్ అయిన పర్సన్స్ కి యూజ్ అవుతాయా, లేకుంటే యూత్ కి యూజ్ అవుతాయా, గర్ల్స్ కి యూజ్ అవుతాయా, ఉమెన్స్ కి యూజ్ అవుతాయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ వన్,
ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కనుక మాట్లాడుతున్నప్పుడు అందులో బేసిక్ ఫోకస్ చేసుకోన పాయింట్స్ ఏంటి అది కూడా చూడాలి. సో ఆ యొక్క కంటెంట్ అనేది మీకు స్టెప్ బై స్టెప్, ఇప్పుడు మనం ఇంతకుముందు పీపీలో చెప్పినాం ఏంటి అంటే స్ట్రాంగ్ ఇప్పుడు ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్ ఉండాలి. ఆ యొక్క కంటెంట్ అనేది ఎలా ఉండాలి అంటే ఒకదానికి ఇంకొకటి లింకప్ అయి ఉండాలి. ఇప్పుడు జనరల్ గా మనం పీపీటీ చూపించిన తర్వాత ఫస్ట్ పీపీటీ, ఇప్పుడు జనరల్ గా మీరు ఒక కంటెంట్ తీసుకున్నారు అనుకోండి, XYZ ఒక కంటెంట్ తీసుకున్నారు. సో ఏ కంటెంట్ అయినా తీసుకున్నా ఫస్ట్ స్లైడ్ కి సెకండ్ స్లైడ్ కి లింకప్ ఉండాలి. ఇప్పుడు జనరల్ గా స్టేజ్ మీద వెళ్తున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, కొన్ని జోక్స్ చెప్తున్నారు, కొంత కామెడీ చెప్తున్నారు, కొన్ని మెసేజ్లు ఇస్తున్నారు, కొన్ని ఇప్పుడు ఫార్ములాస్ చెప్తా ఉన్నారు. మీరు ఏది చేసినా కూడా అన్ని లింకప్ ఉండాలి, అంటే సీక్వెన్స్ కనెక్షన్స్ ఉండాలి. ఒక టాపిక్ మాట్లాడి మళ్ళీ వచ్చి ఇంకొక టాపిక్ మాట్లాడి మళ్ళీ వచ్చి ఇంకొక టాపిక్ మాట్లాడి, సో అలాంటి కంటెంట్స్ అనేది ఎక్కువ తీసుకోవద్దు. మీరు కనుక ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ అనే ఒక కంటెంట్ కనుక తీసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఇప్పుడు 45 minutes, ఇప్పుడు ఇంతకు ముందు మనం ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు సార్ చెప్పారు, సార్ చెప్పారు ఇది మా టోటల్ 30 minutes లో మేము క్లోజ్ చేయబోతున్నామని. సో ఈ యొక్క మీరు టైం ఎంత తీసుకుంటారు? 30 minutes తీసుకుంటారా, 40 minutes తీసుకుంటారా, 1 hour తీసుకుంటారా? ఈ యొక్క టైంలో ఆ యొక్క కంటెంట్ ను మీరు ఎలా బిల్డప్ చేసుకుంటారు? ఫస్ట్ ఏం చెప్తారు, మధ్యలో ఏం చెప్తారు, లాస్ట్ కు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం, మధ్యలో ఏం యాడ్ చేస్తున్నాం, ఎలాంటి జోక్స్ యాడ్ చేస్తున్నాం. సో వెరీ ఇంపార్టెంట్ ఈ కంటెంట్ లో మెయిన్ గా ఫైనల్ గా నేనేం చెప్తున్నానంటే మీరు ఏ కంటెంట్ అయినా తీసుకున్నా కూడా అది చాలా పవర్ఫుల్ కంటెంట్ ఉండాలి. ఎందుకంటే ఆడియన్స్ వెరీ టాలెంటెడ్. అంటే ఇప్పుడు 100 members కూర్చున్నా కూడా 100 members లో ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, ఒక ఎక్స్పర్ట్స్ 5 members ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చిన తర్వాత వాట్సాప్ లో అయినా, యూట్యూబ్ లో అయినా, ఇప్పుడు టెలిగ్రామ్ లో అయినా మెసేజెస్ అనేవి రొటేషన్ వెళ్తూనే ఉన్నాయి. సో అందుకే కంటెంట్ తీసుకునేటప్పుడు బుక్స్ నుంచి తీసుకోండి. చాలా మంది ఇప్పుడు బుక్స్ చదవడం చాలా తక్కువ అయిపోయింది. సో లైబ్రరీకి వెళ్ళేసి బుక్స్ నుంచి మంచి కంటెంట్స్ అనేది తీసుకుంటే మీరు ఒక స్పీకర్ గా చాలా స్ట్రాంగ్ అవ్వగలుగుతారు. దిస్ ఇస్ మై సజెషన్. నెక్స్ట్ ఇంకా ఎవరైనా సార్ ఫీడ్బ్యాక్ ఎవరైనా చెప్పండి సార్. బాలయ్య సార్ ఉన్నారా సార్? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. స్పాట్లైట్ చేయండి సార్ దాన్ని. హలో చెప్పండి సార్, మాట్లాడండి. హలో సార్ వినిపిస్తుంది, మాట్లాడండి. అసలు రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే those who are coming from our youth not getting ideas to come to the stage మీదకి రాగానే ఏ ఐడియాతో చెప్పాలో వచ్చి దిగిపోతున్నటువంటి సందర్భాలు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కాబట్టి అవన్నీ ఎలా పోవాలి, దానికి మిర్రర్ టెక్నిక్ ఒకటి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని సార్ ఇచ్చినటువంటి 5 సార్ ఇచ్చినటువంటి మాత్రం చాలా అద్భుతమైనటువంటివి. ఈ విన్నటువంటి ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నట్టు అనిపించింది ఇందులో. తర్వాత ఎగ్జిక్యూటివ్ కూడా కొంతమంది ఉన్నారు. ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే లైఫ్ స్కిల్స్ లో స్టేజ్ ఫియర్ అనేది చాలా మంది వెనుకబడి లేకపోవడానికి చెప్పకపోవడానికి మెయినటువంటి కారణాలు ఒకటి ఉంటుంది. అయితే ఇంగ్లీష్ లో ఒక ప్రావర్బ్ ఉంటుంది సార్, ముఖ్యంగా ఈ యొక్క స్టేజ్ ఫియర్ పోవాలంటే దీనికి లాంగ్వేజ్ లింక్ అయి ఉంటుంది. భాష ఉండాలనే కాదు, ఏది చెప్పినా కూడా భయపడొద్దు. భయపడకుండా ఉండాలంటే ఏంటంటే హ్యూమన్ మైండ్ లైక్ ఏ పారాచూట్. హ్యూమన్ మైండ్ లైక్ ఏ పారాచూట్, వెన్ ఇట్స్ వర్క్స్ ఇట్స్ ఓపెన్. హ్యూమన్ మైండ్ లైక్ ఏ పారాచూట్, వెన్ ఇట్స్ వర్క్స్ ఇట్స్ ఓపెన్. అంటే మనము మాట్లాడడం ప్రారంభిస్తేనే, మన భయపడకుండా మాట్లాడుతుంటేనే ఆ భయం అనేది పోయి కంటిన్యూగా అవుతుంది. కాబట్టి దానికి ఎవ్వరు ఏదో అనుకుంటారని కానీ ఏది కానీ లేదనే విషయంలో సార్ మంచి ఎక్స్ప్లెనేషన్ చాలా చక్కగా ఇచ్చారు. ఫయాజ్ గారు, థ్యాంక్ యూ ఫయాజ్ సార్. యూ హావ్ గివెన్ గుడ్ ఇన్ఫర్మేషన్ టు పార్టిసిపెంట్స్. ముఖ్యంగా ఎల్ఐ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ ఆర్ ఆర్గనైజ్డ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. యూ ఆర్ హోస్టింగ్ వెరీ నైస్. It is very useful to me and I will also learn some points from Fayaz sir.
థ్యాంక్ యూ వెరీ మచ్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బాలయ్య సార్. సార్ థ్యాంక్ యూ అండి. సార్ హలో సార్ మాట్లాడండి. హలో సార్ మాట్లాడండి. కెన్ హియర్ మీ సార్? ఎస్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ కామేశ్వర్. నేను ప్రైవేట్ సెక్టర్లో మేనేజర్ వర్క్ చేస్తున్నాను. నేను మ్యాక్సిమం ఇప్పుడు నేను ల్యాప్టాప్లో చూసాను, అలా 29 మెంబర్స్ దీని ఉన్నారు. ఫైజ్గా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే బిలో 30 years మ్యాక్సిమం ఉన్నారండి ఇందులోని. కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళంతా కెరీర్కి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. మీరు చాలా, నేను మిడ్ ఆఫ్ ది టైంలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఎంత ఒకటి కంటెంట్, ఇప్పుడు యంగ్స్టర్స్ అంతా కూడా రేపు ఏ ఫీల్డ్లో కూడా రాణించాలన్నా కూడా చెప్పే విషయాన్ని అన్నది సార్ బాగా చెప్పారు ప్రయాజ్ గారు. ఫస్ట్ మీరు ఏంటంటే ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు చాలా మందికి ఉన్నది ఫియర్ బాగా ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది కానీ ఫేస్ చేసే నాలెడ్జ్ అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అని ఉంటుంది. కానీ ఫస్ట్ నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, చెప్పే విషయాన్ని అవతల వ్యక్తి చూసినా మనకేమనుకున్నా పర్వాలేదు, కానీ నేను చెప్పదలుచుకుంది ఏది ఉంటుందో అది మీరు కాన్ఫిడెంట్గా చెప్పినట్లయితే 100% అని సక్సెస్ అవుతుంటారు. ఎందుకంటే నేను ఒక 500-600 మంది వర్కర్స్తో నేను రెగ్యులర్గా మేము అప్రోచ్ అవుతూనే ఉంటామండి. ఒక 12 బ్రాంచెస్ ఉన్నాయి. నేను సహారా ఇండియా డిస్ట్రిక్ట్ మేనేజర్ వరంగల్. చాలా మంది రెగ్యులర్గా అప్రోచ్ అవుతుంటాం. అట్ ది సేమ్ టైం కస్టమర్స్ కూడా రెగ్యులర్గా అప్రోచ్ అవుతూనే ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫయాజ్ గారు చెప్పినట్టు ఏ మీటింగ్కి వెళ్ళినా మీన్స్ పబ్లిక్ స్పీకింగ్ వెళ్ళినప్పుడు కూడా మీరు చెప్పే టైంలో పాటు వాళ్ళ ఒక ఆహాభావాలు అంటే మీ ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం చెప్తుందా వ్యక్తికి రీచ్ అవుతుందా లేదో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫీల్డ్లో ఫస్ట్ ఉండవలసిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే చెప్పే వ్యక్తికి మనం ప్రెజెంట్ చేసే వ్యక్తి ఎవరితో మనం ఉంటున్నాం కాబట్టి పోస్ట్గా అవతల వ్యక్తి మీరు ఏదో సబ్జెక్ట్ చెప్తానుకుంటున్నారో అది కరెంట్ వేలో సబ్జెక్ట్ చెప్తున్నామా లేదా అంటే చాలా మంది చెప్తున్నారు బోరింగ్ వస్తుంటుంది. ఒక 2-3 minutes, ఒక 5 minutes 10 minutes దాటిన తర్వాత బోరింగ్ వస్తుంది చాలా మందికి. సో సార్ ఎగ్జాంపుల్స్తోని బాడీ అంటే ఏంటంటే ముందు మీరు చెప్పే విషయం ఏంటంటే ఫస్ట్ స్పీక్ చేసినప్పుడు ఓపెనింగ్ ఎలాగుంది, బాడీ క్లోజింగ్ ఎలాగుంది, ఆ కాంటెంట్ విషయం చాలా బాగుంది సార్. ఎందుకంటే మేము కూడా చాలా మందికి ప్రమోట్ చేస్తుంటాం. అంటే ఎక్స్ప్లెయిన్ అంటే వాళ్ళ ఒక మార్కెట్లో ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి, ప్రోడక్ట్ ప్రమోట్ చేసినప్పుడు కస్టమర్స్కి ఏ విధంగా అట్రాక్ట్ అవ్వాలి అనే విషయాల్లో ఒకటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఒకటి బాగుంది. రెండోది చెప్పే విషయం మీద కూడా అవగాహన అనేది చాలా బాగుంటుంది. మూడోది ఫస్ట్ స్టార్టింగ్లో కూడా ఎలాగైతే మనం ఎగ్జాంపుల్ చెప్పాడు మూవీలో స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ మధ్యలో ఎగ్జాంపుల్స్ అంటే కామెడీ బిట్ అనేది మీరు చాలా కొన్నంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేయడం బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. ఇటువంటి మీతో షేర్ చేసుకోవడం చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి ఫయాజ్ గారు. అండ్ హోస్ట్గా ఉన్న ఎల్ఐ గారు మీన్స్ డాక్టర్ ఎల్ఐ గారు తర్వాత బాలయ్య గారు కూడా బాగా చెప్పారు. యాక్చువల్ కొటేషన్ ఇండినేషన్ ప్రొవైబ్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. స్టూడెంట్స్ నుంచి ఎవరైనా షేర్ చేసుకోండి మీ ఒపీనియన్. హలో సార్. చెప్పమ్మా పేరు. అడగండి. హలో సార్, ఇంకెవరైనా? హలో సార్. చెప్పమ్మా, మాట్లాడండి. ఎలా ఉంది సెషన్? మీకు ఏమైనా ఉపయోగపడిందా సార్ చెప్పింది? సిగ్నల్ సరిగా లేనట్లున్నాయి సార్. ఇంకెవరైనా మాట్లాడతారా? డౌట్స్ అయినా అడగొచ్చు సార్. మనకు Hello sir, good evening sir. Hello. My name is Nuka Ravinder, Karimnagar from. Hello sir. Sir, వినిపిస్తుందా? ఓకే సార్, మీరు మాట్లాడండి. Yes sir.
సార్ ఫయాజ్ గారు, మీరు అంటే మీటింగ్ గురించి అంటే ఒకవేళ స్టేజ్ ఫియర్ ఎలా ఉండాలి, మనం అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంటే మనం ఏ సందర్భంలో ఉన్నాం, ఎలా మాట్లాడాలి అనేది బాగా చెప్పారు సార్. అంటే మనం అక్కడ డిస్టెన్స్ కావచ్చు, మనం ఎంతమంది ఉన్నారు పిల్లల, మరి వారు ఎవరైతే ఉన్నారు మీటింగ్ మనకు ముందు అనాలిసిస్ చేసుకొని దాని తగ్గట్టు మనం స్టేజ్ ఫియర్ అంటే స్టెప్ బై స్టెప్ ఎలా మాట్లాడాలని చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్స్? ఎవరికైనా డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ సెషన్ పైన? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చెప్పమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ ఐ హావ్ ఎ డౌట్. చెప్పు, డౌట్ ఏంటి అడుగు. సార్ మనం ఒక కంటెంట్ గురించి చెప్పేటప్పుడు కొంతమంది బైహార్ట్ చేసుకుని సరే వినిపించట్లేదు. కొంతమంది ఓరల్ గా చెప్పారు కదా సార్. అవును సార్ చెప్పమ్మా, చెప్పు. సార్ నీ డౌట్ ఏంటనేది వినపడుతుంది, చెప్పు. లేదంటే చాట్ బాక్స్ లో టైప్ చేయి. ఓకే సార్. అమ్మాయి అనేది ఏంటంటే సార్, చెప్పండి. ఆ పాప అనేది ఏంటంటే మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు బైహార్ట్ చేసి చెప్పాలా లేదా చూసి చెప్పాలనే విధంగా అడుగుతుంది అన్నట్టు. బైహార్ట్ చేయాలా లేకుంటే చూసి చదవచ్చా అనే విధంగా అడుగుతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మనం జనరల్ గా ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ఒక్కొక్కసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏంటి చూసి చదువుతారు ఒక్కొక్కసారి. ఇంకా కొన్ని జనరల్ మీటింగ్స్ లో మాట్లాడుతున్నప్పుడు చూడకుండా మాట్లాడతారు. ఇది ఒక వన్ పార్ట్. అంటే ఇప్పుడు ఈ యొక్క డిఫరెన్స్ వే అనేది ఎలా ఉంటది అంటే ఒక్కొక్క వేలో ఒక్కొక్క ఉంటది. కమింగ్ టు ద పబ్లిక్ స్పీకింగ్ లో వస్తే, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఇన్ కేస్ ఏదైనా ఇప్పుడు టాపిక్స్ మాట్లాడాలన్నా, లేకుంటే ఇండిపెండెన్స్ డే రోజు మాట్లాడాలన్నా, రిపబ్లిక్ డే రోజు మాట్లాడాలన్నా కొత్త టాపిక్స్ అయితే చూసి చదవచ్చు. ఇప్పుడు స్టూడెంట్స్ అయితే జనరల్ గా ఎవరైతే యూత్ అంటే ఇప్పుడు డిగ్రీ కంప్లీషన్ వాళ్ళు, పీజీ కంప్లీషన్ వాళ్ళు ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క టాపిక్ లో మనకు తెలిసింది 30% 40% చూడకుండా మాట్లాడడం బెటర్. చూసి మాట్లాడడం కన్నా చూడకుండా మాట్లాడడం బెటర్. ఎందుకు అంటే ఎప్పుడైతే ఒక పేపర్ తీసుకొని మనం ఇలా చదువుకుంటా వెళ్ళి లేకుంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కనుక వెళ్తే మన కాన్సన్ట్రేషన్ అనేది టోటల్ ఈ యొక్క పేపర్ పైన మాత్రమే ఉంటది. కానీ ఏంటంటే అపోజిట్ పర్సన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారా లేకుంటే అపోజిట్ పర్సన్స్ వింటున్నారా వినట్లేదా అనేది చాలా తక్కువ ఉంటది. సో మై సజెషన్స్ ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మనం చెప్పినాం 5-6 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకొని మాట్లాడాలి అన్న తర్వాత మీకు ఒక 100% లో గుర్తున్నది 30% అయినా పర్లేదు, కానీ దాన్ని చూడకుండా చదవడం బెటర్, చూడకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం బెటర్. ఇప్పుడు జనరల్ గా అందరూ ఒకటే పాయింట్ ఈక్వల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయలేరు. నేను ఒక వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇంకొకసారి ఇంకో పాయింట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకొకసారి ఇంకొక వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇలాంటి కాకుండా ఇప్పుడు ఒక 100% లో మీకు ఒక 30% గుర్తున్నది, దానికి మీ యొక్క ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఆ యొక్క ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్ కంపేర్ టు ద అదర్స్ కంటే మనకు ఒక బ్రాండ్ ఉండాలి. అదర్ స్పీకర్స్ కంటే నేను మన సెషన్ లో చెప్పినాను, మీ స్పీచే ఎందుకు వినాలి ఆడియన్స్. మహాత్మా గాంధీ గురించి అందరూ మాట్లాడతారు 10 మంది మాట్లాడితే 10 మందిలో వై ఆడియన్స్ ఓన్లీ యువర్ స్పీచ్ అంటే. సో సేమ్ వే చూడకుండా చదవడం కంటే చూడకుండా మనకు గుర్తున్నది 30% అయినా, సో దానికి ఎక్స్టెన్షన్ గా ఏమైనా యాడ్ చేసి ఆడియన్స్ కు అట్రాక్టివ్ గా ఉండేటట్టు మాట్లాడడం, దట్ ఈస్ గుడ్. దట్ అడుగన్నా అసలు బయాడ్ చేయాలా తిక్క అని అడిగింది.
ఓకే సింగ్. హలో సార్. సార్ ఓకే చెప్పండి సార్. సార్ ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఒకే పొజిషన్ నుండి మాట్లాడాలా లేకపోతే స్టేజ్ మీద వాక్ చేస్తూ మాట్లాడాలా సార్? పబ్లిక్ స్పీకర్ వేరే, ట్రైనర్ వేరే. పబ్లిక్ స్పీకర్ అనే ఇప్పుడు జనరల్ గా పబ్లిక్ స్పీకింగ్ అని చేస్తున్నప్పుడు ఒకటే దగ్గర మాట్లాడాలి. అంటే పబ్లిక్ స్పీకింగ్ అంటే ఇప్పుడు జనరల్ గా స్పీచ్ ఇస్తాం మనం. స్పీచ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు జనరల్ గా మైక్స్ అనేవి జనరల్ గా ఇప్పుడు ఒకప్పుడు ప్రీవియస్ ఇయర్స్ అంటే ఒక 5 years బిఫోర్ 10 years బిఫోర్ మైక్స్ అనేది చూస్తే ఏంటంటే స్టాండ్ ఉంటుండే కాబట్టి పర్సన్స్ ఒకటే దగ్గర మాట్లాడాల్సి వస్తుండే. సో ఇప్పుడు జనరల్ గా మైక్స్ అనేవి వైర్లెస్ మైక్స్ వచ్చేసినాయి కాబట్టి కొద్దిగా మూవ్ చేసుకుంటా మాట్లాడడం బెటర్. ఎందుకు మూవ్ చేసుకుంటా మాట్లాడాలి అంటే ఎప్పుడైతే మీరు కొద్దిగా మూవ్ చేసుకుంటా మాట్లాడితే ఆడియన్స్ ఐ కాంటాక్ట్ అనేది రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ ఉంటది. ఇప్పుడు జనరల్ గా క్లాస్ లో చూస్తా ఉండు. క్లాస్ లో ఒక టీచర్ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఒకటే దగ్గర నిలబడి చెప్తే స్టూడెంట్స్ అందరు పడుకుంటారు. కావాలంటే చూడండి. అందుకే టీచర్ అనేవాడు ఇట్లా మూవ్ చేసిండు అనుకోండి, రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్, ఫ్రంట్ బ్యాక్ ఇలా మూవ్ చేస్తే అప్పుడు స్టూడెంట్స్ ఐ కాంటాక్ట్ అనేది ఇటు 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 చూస్తున్నప్పుడు వాళ్ళు నిద్రపోకుండా ఉంటారు. సో అదొక పాయింట్. కమింగ్ టు ద స్టేజ్ పైనకి వస్తే కొద్దిగా మూమెంట్ అనేది ఉండాలి. కొద్దిగా మూవ్మెంట్ చేసుకుంటూనే మాట్లాడాలి. టోటల్ మూవ్మెంట్ ఇటు నుంచి రైట్ నుంచి టోటల్ 100% లెఫ్ట్, 100% నుంచి 100% రైట్ కాకుండా జస్ట్ మధ్యలో నిలబడి కొద్దిగా మూవ్మెంట్ చేసుకుంటూ మాట్లాడడం, దట్ ఈస్ ద గుడ్ దట్. సార్ థ్యాంక్ యూ. హలో సార్. సార్ చెప్పండి సార్. స్పీచ్ అంటే ప్రిపేర్ అయిపోవడమే కదా సార్? ఓకే మరి చూసుకుని ఇవ్వాలి కదా సార్ అఫీషియల్ గా? సో ప్రిపేర్ అయినా తెలియదు కదా. ఓకే ఇప్పుడు జనరల్ గా స్పీచ్ అనేది ఇప్పుడు జనరల్ గా చెప్తా వినండి. ఏ స్పీచ్ అయినా మనకు 1 week బిఫోర్ తెలిసింది అనుకోండి, స్వామి వివేకానంద గురించి మాట్లాడడమో, లేకుంటే టీచర్స్ డే గురించి మాట్లాడడమో, లేకుంటే అబ్దుల్ కలాం గురించి మాట్లాడడమో, ఏ టాపిక్ అయినా మీకు తెలిసిన వాళ్ళు, మీ మెంటర్స్ అయినా, మీ టీచర్స్ అయినా, లేకుంటే మీ కరెస్పాండ్ అయినా మీకు కనుక 1 week బిఫోర్ 4 days బిఫోర్ కనుక ఇస్తే అప్పుడు ఏం చేయండి అంటే దానికి బాగా ప్రిపేర్ చేయండి, బాగా చదవండి, గుర్తుపెట్టుకోండి, దానికి షార్ట్ నోట్స్ రాసుకోండి, మైండ్ లో స్టోర్ చేసుకోండి. తర్వాత స్టేజ్ మీద వచ్చిన తర్వాత చూడకుండా మాట్లాడడం పర్ఫెక్ట్. చూసి మాట్లాడడం కంటే చూడకుండా మాట్లాడనే పర్సన్ కి చాలా వాల్యూ అనేది ఉంటది. అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే రేపే ఇండిపెండెన్స్ డే ఉంది, రేపే టీచర్స్ డే ఉంది, ఈ రోజు మీకు స్పీచ్ ఇవ్వమని చెప్తే అప్పుడు చూసి చదవండి, పర్లేదు. కానీ ఏంటంటే 1 week బిఫోర్, ఒక 4 days బిఫోర్, 10 days బిఫోర్ రేపు మీకు స్పీచ్ ఇవ్వాలి మీరే 10 days తర్వాత అని చెప్తే మాక్సిమం ట్రై చేయండి, చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి, బాగుంటది. ఎందుకు చూడకుండా చెప్పాలి అని అంటే ఎప్పుడైతే మీరు ఒక ప్రాక్టీస్ చేస్తాం, ఇప్పుడు ఎవరో అన్నారు ఒక స్పీచ్ అనేది ప్రాక్టీస్ చేయడమో, గుర్తుపెట్టుకోవడమో, బై హ్యాట్ చేయడము కదా అని. సరే, ఏ స్పీచ్ అయినా మీరు కనుక బై హ్యాట్ చేస్తే ఏమవుతుంది, దాని యొక్క ప్రొనౌన్సియేషన్స్ అయినా, దాని వర్డ్స్ అయినా మైండ్ లో అనేది స్టోర్ అవుతుంది, మన టంగ్ అనేది మూవ్మెంట్ జరుగుతుంది. సో ఈ యొక్క స్పీచ్ అనేది మీరు కనుక పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారు, ఒక స్పీచ్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది నెక్స్ట్ స్పీచ్ యూజ్ అవుతుంది, ఇంకొక స్పీచ్ అనేది మళ్ళీ యూజ్ అవుతుంది. ఈ సరౌండింగ్స్ లో ఎక్సర్సైజ్ అనేది చాలా బాగుంటది, చాలా మైండ్ కి ఒక స్టోరేజ్ అనేది ఎక్కువ లభిస్తుంది. సో ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర. టైం ఉంటే చూడకుండా మాట్లాడండి, టైం లేకపోతే చూసి చదవండి, ఏదైనా నడుస్తుంది. సో ఒక్కసారి మన స్టేజ్ మీద చూసి 2 సార్లు చూసి చదివిన తర్వాత థర్డ్ నుంచి ఎలా అయినా స్టేజ్ అయిపోతుంది కాబట్టి జనరల్ గా మాట్లాడడం ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్? ఆగాలి. 8:30 8:30 ఎగ్జాక్ట్లీ 8:30. సార్ ఎవరు మ్యూట్ చేసుకోండి సార్. సార్ స్టేజ్ దగ్గరికి రావడానికి ఇబ్బంది పడతారు పిల్లలు, వచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ అప్ అయితే ఆటోమేటిక్ గా మాట్లాడతారు. కానీ కొంతమంది స్టేజ్ దగ్గరకు వచ్చి నోరు కూడా తెరవకుండా వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. సో అందుకే ఒక పని చేయండి,
ఇప్పుడు జనరల్ గా ఈ యొక్క ఈ పాయింట్ అనేది చాలా మంది క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. ఒక పని చేయండి. ఇప్పుడు జనరల్ గా మన కాలేజ్ లో అయినా స్కూల్స్ లో చూస్తే అయినా కొన్ని ప్రోగ్రామ్ జరుగుతాయి కదా. ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఎలా అయినా ముందు ఒక సారో ఒక కరెస్పాండెంట్ సారో లేకుంటే ఎవరో ఒక చీఫ్ గెస్ట్ మాట్లాడుతున్నప్పుడు మీరు జస్ట్ బ్యాక్ నుంచి క్లైమ్ అవ్వండి. అంటే బ్యాక్ నుంచి స్టేజ్ ఎక్కండి. బ్యాక్ నుంచి స్టేజ్ ఎక్కి ఆ యొక్క స్టేజ్ మీద నిలబడి మొత్తం చూడండి ఎంతమంది కూర్చున్నారు, ఎక్కడున్నారు అని. 5-6 టైమ్స్ ఎక్కండి. ఒక ప్రోగ్రామ్ జరిగితే మళ్ళీ నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్ జరిగితే మళ్ళీ నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్ జరిగితే చూడండి. ఎందుకు అంటే ఇప్పుడు ఆడియన్స్ అందరూ ఒక చీఫ్ గెస్ట్ నే చూస్తారు. చీఫ్ గెస్ట్ ఏం మాట్లాడుతున్నారో చూస్తారు. పక్కన ఎవరు నిలబడ్డారు, చీఫ్ గెస్ట్ ఇంకా బ్యాక్ సైడ్ ఎవరు నిలబడ్డారు, అండ్ టేబుల్ బ్యాక్ సైడ్ ఎవరి దగ్గర ఎవరున్నారు, వాటర్ దగ్గర ఎవరున్నారు, స్టేజ్ రైట్ సైడ్ ఎవరున్నారు, స్టేజ్ బ్యాక్ సైడ్ ఎవరున్నారు, ఎవరు కూడా ఫోకస్ చేయరు. మై బెస్ట్ సజెషన్ ఏంటంటే డైరెక్ట్ మనకు ఛాన్స్ వచ్చినప్పుడు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడం కన్నా మీకు టైం ఉంటే మీకు ఛాన్స్ వస్తే ఇప్పుడు జనరల్ గా కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు స్టేజ్ ఎక్కండి. బ్యాక్ సైడ్ నుంచి కనుక స్టేజ్ ఎక్కి చూడండి స్టేజ్ ఎలా ఉంటది, ఆడియన్స్ ఎలా కూర్చుంటారు, ఎక్కడ ఉంటారు అని 3-4-5 టైమ్స్ కనుక మీరు కనుక ఎక్కితే ఒక క్లారిటీ అనేది మైండ్ లో వస్తుంది. సో 6th టైము 7th టైము కనుక మీరు కనుక నిలబడితే మాట్లాడితే ఈజీగా మాట్లాడేసేయచ్చు. సో ఇంకా కొంతమందికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటది. స్టార్టింగ్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే ఇప్పుడు జనరల్ గా మనం కొంతమంది స్టార్టింగ్ ప్రాబ్లం ఏంటంటే స్టేజ్ ఎక్కి ఏం మాట్లాడారు 2 minutes చూస్తారు, 3 minutes చూస్తారు. 3 minutes తర్వాత కొద్దిగా గుర్తు రాగానే ఒక రేంజ్ లో మాట్లాడేస్తారు. సో ఇలాంటి కేసెస్ మనం చాలా చూస్తూ ఉంటాం. అంటే చాలా స్టార్టింగ్ అని ఇప్పుడు జనరల్ గా స్కూల్స్ లో అంటే ఏమంటామంటే ట్యూబ్ వెలగలేదు అని, బల్బ్ స్విచ్ ఆన్ చేయలేదు కానీ సంథింగ్ ఏదో ఒక పాయింట్స్ అలా మాట్లాడుతూ ఉంటాం. సో అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఒక ఆల్రెడీ టాపిక్ లో చెప్పుకున్నాం ఏంటి అంటే మీరు ఏదైతే మాట్లాడుకుంటున్నారో ఏదైతే ప్రాపర్ గా నేర్చుకుని వచ్చారో అది ఈ యొక్క హైండ్ ఉంటది కదా, హైండ్ లో జస్ట్ కీ పాయింట్స్ రాసుకోండి. ఇలా కీ పాయింట్స్ రాసుకోండి. ఇక్కడ రాసుకోండి కీ పాయింట్స్ 1 or 2 కీ పాయింట్స్ ఎవరైతే స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు. సో జనరల్ గా ఏంటంటే స్టేజ్ మీద ఎక్కిన తర్వాత మైక్ అనేది ఇలా పడతాం కాబట్టి అందరూ మైక్ ఆన్ ఉందో ఆఫ్ ఉందో అని ఇలా చెక్ చేస్తారు కాబట్టి ఇమీడియట్లీ ఫోకస్ దీని మీద పడితే సో ఇమీడియట్లీ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ స్టార్ట్ చేసి థర్డ్ పాయింట్ అంటే ఇమీడియట్లీ మనం పికప్ అయిపోవచ్చు అన్నట్టు. సో ఇది ఒక పాయింట్. సెకండ్ వన్ ఏంటంటే స్టేజ్ ఎక్కువ సార్లు ఎక్కడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు జనరల్ గా మీ కరెస్పాండెంట్ ఎవరో మీ ఇన్ఛార్జో లేకుంటే మీ హెడ్ లేకుంటే ఇప్పుడు మీ చీఫ్ గెస్ట్ ఎవరో కూర్చుంటే బ్యాక్ నుంచి వెళ్ళేసి మీన్స్ ఒక పేపర్ ఇవ్వడము, పెన్ ఇవ్వడము, లేకపోతే ఏదైనా కవర్ ఇవ్వడము, లేకుంటే బొకే ఇవ్వడము. సో అలాంటివి కనుక ప్రాక్టీస్ చేస్తే యు ఆర్ ఏ పర్ఫెక్ట్ స్పీకర్. ఫ్యూచర్ లో మీరు పర్ఫెక్ట్ గా మాట్లాడగలుగుతారు స్టేజ్ మీద ఎక్కి. నెక్స్ట్ ఎందుకంటే ఒక ఐడియా అనేది రావాలి. ఒక స్టేజ్ మీద ఎక్కితే ఎలా ఉంటది ఆ యొక్క క్లారిటీ అనేది మైండ్ లో వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ దట్. నెక్స్ట్ హలో సార్. చెప్పండి సార్ చెప్పండి వినిపిస్తుంది. చెప్పండి మీ క్వశ్చన్. హలో సార్. సంపత్ వినపడుతుంది చెప్పు. హలో సార్. వినిపిస్తుంది అడుగు క్వశ్చన్. హలో చెప్పండి సార్. మీ పేజ్ లో పాజిటివ్నెస్ చాలా బాగుంది సార్. అది అంటే అది ఎట్లా వస్తుంది సార్? అంటే స్టేజ్ మీదకి ఎక్కితే మామూలుగా ఫియర్ వస్తుంది కదా, హౌ టు ఓవర్కమ్ అన్నట్టు ఫియర్. సో జనరల్ గా ఎట్లా ఓవర్కమ్ చేయాలి సార్? మీరు చాలా పాజిటివ్నెస్ ఉన్నారు. సరే ఇప్పుడు మనం జనరల్ గా టాపిక్ లో చెప్పుకున్నాం ఏంటి అంటే ఎప్పుడైతే మనం స్టేజ్ మీద వెళ్తామో ఫస్ట్ స్మైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు సబ్జెక్ట్ తెలుసా, నాకు సబ్జెక్ట్ తెలియదా, అపోజిట్ పర్సన్స్ నన్ను ఎలా చూసినా కూడా స్మైల్ ఈజ్ ది ఇంపార్టెంట్. అందుకే మనం ఒక పాయింట్ యూజ్ చేసినాం, ఏ ఫేస్ లో అయితే హ్యూమర్ ఉంటుందో అంటే స్మైల్ ఉంటుందో ఆ ఫేస్ లో గ్లామర్ ఉంటది అని. సో పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే మీరు ఒక స్టేజ్ మీద నిలబడి ప్రాక్టీస్ చేయడము, చాలా మందితోటి మాట్లాడడము, లేకుంటే చాలా మందితోటి కమ్యూనికేట్ అవ్వడము కనుక చేస్తే మీరు కూడా ఇలానే మాట్లాడగలుగుతారు.
ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్ 2000 మెంబర్స్ లో ప్రతి ఒక్కరు ఎవరైనా మాట్లాడగలుగుతారు. అందుకే అంటారు సక్సెస్ అనేది ఎవరికి పర్మనెంట్ కాదు, ఎవరి కాదు అని. సక్సెస్ అనేది అందరికీ అవసరమే, అందరికి కూడా వస్తుంది. కానీ ఏంటి అంటే ఒక సర్టెన్ టైంలో వస్తూ ఉంటుంది, పోతా రొటేషన్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఎందుకంటే మన లైఫ్ లో అనేది మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు జనరల్ గా 20 years చూసుకుంటే మాక్సిమం 70 to 80% ఆఫ్ ద జాబ్స్ డిపెండ్స్ ఆన్ ద సేల్స్ అండ్ మార్కెటింగ్ పైనే వస్తున్నాయి. ఇప్పుడు జనరల్ గా ఇంటర్వ్యూ స్కిల్స్ లో కూడా చూసుకుంటే హెచ్ఆర్ తోటి ఎవరైతే కాన్ఫిడెన్స్ లెవెల్ గా మాట్లాడతారో ఆ పర్సన్ కి జాబ్ వస్తుంది. ఎందుకు కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అంటే జనరల్ గా మన స్కూల్స్ కాలేజ్ లో ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఫోకస్ చేయట్లేదు, సబ్జెక్ట్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఓన్లీ 30% కమ్యూనికేషన్ పైన చేస్తున్నారు. సో జనరల్ గా ఇవన్నీ స్కిల్స్ కనుక మీరు నేర్చుకుంటే అంటే జనరల్ గా మనకి ఎక్కడ ఛాన్స్ వస్తే అది వాడేసినాం అనుకోండి, మీరు కూడా యాజ్ ఏ కమ్యూనికేట్ అయ్యి నలుగురికి చాలా యూజ్ అవుతారు అన్నట్టు. ఎస్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా సార్? మస్తాన్ బాబా సార్ నమస్తే అండి. ఏం డౌట్ లేదు సార్. సరే, ఫీడ్బ్యాక్ చెప్పండి. శ్రీనివాస్ సార్ ఏమైనా మాట్లాడతారా? టి శ్రీనివాస్ గారు. సార్ టి శ్రీనివాస్ గారు. ఫైజ్ గారు, హ్యాపీ ఈవినింగ్. సార్ హ్యాపీ ఈవినింగ్. సెషన్ చాలా బాగా చెప్పారు సార్. వెల్కమ్. అదేం లేదండి, కామనే, మీరు కూడా చెప్పండి. అదే ఏం లేదు సార్, అదే మా దాంట్లో స్ట్రెంత్ తక్కువ ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళందరూ లింక్ షేర్ చేసాం కదా, మన వాళ్ళు వింటున్నారో లేదో అని చెప్పి. పర్లేదు సార్, అదే లేదు. మా గ్రూప్ లో కూడా మీరు సెషన్ ఇవ్వాలైతే. పర్లేదు సార్, అదేం లేదు, ఇచ్చేద్దాం, నో ప్రాబ్లం. ఓకే సార్, ఓకే సార్. షల్ వి కంక్లూడ్? సార్ ఓకే సార్, కంక్లూడ్ చేద్దాం. ఇంకెవరైనా సార్? యాక్చువల్ గా సార్ మేము 40 minutes అనుకున్నాము, ఇది కంటిన్యూ అవుతుంది. నిజంగా చాలా థ్యాంక్స్. ఏంటంటే 40 minutes అనుకుని చాలా అంటే మనకు చెప్పాల్సిన కంటెంట్ జనరల్ గా మనము 40 minutes అనుకున్నాం, కానీ ఇదే చూస్తున్నా, అదే ఇంకా టైం ఎందుకు ఎండ్ అవ్వట్లేదా అని చూస్తున్నాం. అదే రియల్లీ హ్యాపీ సార్. ఇన్ కేస్ కనుక ముందే కనుక మనకు తెలిస్తే మనం ఇంకా ఎక్స్టెండ్ చేసేటోళ్ళం దీనికి. మీకు హోస్ట్ కూడా మళ్ళీ ఏమైందంటే మీరు క్లాస్ చెప్పడం వల్ల చాలా మంది వెయిటింగ్ లో ఉండిపోయారు, ఇంకా వాళ్ళకు అడ్మిట్ చేయలేకపోయాము. సార్ చేసినాం, ఆల్మోస్ట్ చేసినాం. కొంతమంది ఏదో పెట్టారు మెసేజ్. 3 or 4 members. మనం వీడియో ఏదో సెలెక్ట్ మన లింక్ పెడతాము, మళ్ళీ పంపిస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫైజ్ సార్. మీరు మాకు చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు. అలాగే ఇంకో సెషన్ కూడా ఇవాళ మీరు బాడీ లాంగ్వేజ్ మీద మనం రామ్ సార్ దగ్గర నేర్చుకున్నాము. బాడీ లాంగ్వేజ్ మీద అంటే స్టేజ్ పైన మాట్లాడమే కాదు, మనం మాట్లాడే పద్ధతి, మన ఏది బాడీ కూడా మాట్లాడాలి అనే దానిపైన, బాడీ లాంగ్వేజ్ పైన మీరు క్లాస్ ఇవ్వాలి. మళ్ళీ ఎప్పుడో టైం చెప్తే అది మళ్ళీ తీసుకున్నాము. రియల్ గా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, మేము మా స్టూడెంట్స్. అలాగే సార్ వాళ్ళు ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా చాలా ధన్యవాదాలు సార్, మీ టైం మాకు ఇచ్చి అటెండ్ అవ్వడము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. ఫైఎస్ సార్ గారికి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాము మేము, స్పెసిఫిక్ గా ఇవ్వడము. సార్ చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్ ట్రైనర్ సార్. అదర్ స్టేట్ లో ఎంప్లాయీస్ కు బాగా ఇస్తుంటారు సార్. నేను ఒరిస్సాలో చూశాను, అస్సాంలో, డిఫరెంట్ స్టేట్స్ లో వెళ్ళి సార్ ట్రైనింగ్ ఇస్తుంటారు. సార్ టైం ని కూడా నిజంగా మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీరు టైం ఇవ్వాలి సార్. అయితే పార్టిసిపెంట్ కి మరొక విన్నపం ఏంటంటే,
రేపు నుంచి ఈ జూమ్ సెషన్ అనేది 7:30 నుంచి కంటిన్యూ అవుతుంది డిఫరెంట్ టాపిక్స్ పైన. ఈ రోజు స్టేజ్ ఫియర్ పైన నడుస్తుంది కదా, రేపు ఇంకో టాపిక్ మీద ఉంటుంది, అది మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ పయేష్ సార్, మీరు ఎప్పుడు టైం ఇస్తే మళ్ళీ పెట్టుకుందాం ఒక సెషన్ బాడీ లాంగ్వేజ్ పైన. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ ఫీడ్బ్యాక్ ను మళ్ళీ మీరు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. మీరు ఇక్కడ మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాట్సాప్ లో పెట్టండి. సార్ నెంబర్ కూడా చాట్ బాక్స్ లో పెట్టారు, సార్కు పర్సనల్ గా పెట్టండి, లేదా నాకు పెట్టినా నేను సార్కు పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎల్ఏ గారు, డాక్టర్ ఎల్ఏ సార్, and Amartya Sen Group Effective Public Speaking. Thank you given this opportunity, and thank you to all the participants. Thank you so much to all. Sir, session end చేస్తున్నాం. ఓకే సార్, చేస్తాను మీరు.